విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పండగలాంటి శుభవార్త చెప్పింది ప్రజా ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు అల్పాహారం అందిస్తామని ఇటీవలే ప్రకటించింది ప్రజా సర్కార్. అందులో భాగంగా విద్యాశాఖ మెనూ సిద్ధం చేసింది. ఆదివారం మినహా మిగతా రోజుల్లో 5 రకాల అల్పాహారాలు ఇవ్వాలని నిర్ణయించింది ప్రజా ప్రభుత్వం. వారంలో 2 రోజుల్లో మిల్లెట్ ఇడ్లీతో పాటు మిగిలిన రోజుల్లో మిల్లెట్ ఉప్మా, దోశ, పూరి, బోండా ఇవ్వాలని నిర్ణయించింది. అల్పాహారంతో పాటు నిత్యం పాలు లేదా రాగిజావ కూడా అందించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు కానుంది. ఇందుకోసం నిధులు కూడా కేటాయించింది ప్రజా ప్రభుత్వం. స్కూల్ స్థాయి వరకు అల్పాహారం కోసం 540 కోట్లు, పాలందించేందుకు 180 కోట్లు కేటాయించగా ఇంటర్ విద్యార్థుల కోసం 56 కోట్లు కేటాయించింది. ఇవే కాకుండా స్కూళ్లలో అమలయ్యే మధ్యాహ్న భోజనానికి అదనంగా నిధులు కేటాయించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదివే 22 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని చెప్పవచ్చు. అందుకే రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.